రెండో సినిమా కూడా మళ్ళీ ఇంకో సాహసం చేశారు కదా, ఇప్పుడు మల్టీ స్టార్ మూవీ కదా. అంటే యాక్చువల్గా రెండో సినిమాకి కూడా అప్పుడు చలసాని గోపి గారు నేను సెపరేట్గా తీసుకుందాంలే అని డిసైడ్ అయ్యాం. గజదొంగ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా కలిసి తీసాము, ఒక అండర్స్టాండింగ్ తోటే వర్కాలు సెపరేట్గా తీసుకుందాం అని చెప్పి నేను రమా ఫిల్మ్స్ అని మేము దాన్ని బట్టి రమా ఫిల్మ్స్. ఓకే, రమా అంటే మా అన్నయ్య గారు సత్యనారాయణ గారి డాక్టర్. ఓకే, రెండో సినిమా కూడా రామారావు తోటే ప్లాన్ చేసి ఆయన అడిగాం. ఇది ఎప్పుడంటే 81లో గజదొంగ రిలీజు, 81 రిలీజ్ అయిపోయిన తర్వాత 81 ఎండ్లో ఆ ప్రాంతాలు అడిగాం. అప్పటికి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఆయన 82లోకి పార్టీ పెట్టేశారు కదా. సో ఆయన పార్టీ పెట్టినా కూడా ఆయన రెగ్యులర్ ప్రొడ్యూసర్లు అందరూ లైన్లో ఉండి అడిగేసరికి ఆయన ఎవరికి కాదనలా, ఓకే నేను పలానప్పుడు మీకు చేస్తామని చెప్పి. కానీ మేము రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు కదా, సక్సెస్ అవ్వచ్చు, మేము సక్సెస్ కాకపోవచ్చు. అక్కడ కానీ రిజల్ట్ మాకు అనుకూలంగా వచ్చి మేము ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తే ఇవి చేయలేము మీకు, మరి రిజల్ట్ ఇంకో రకంగా వస్తే మళ్ళీ వచ్చి మీకే చేస్తాం కదా అని డేట్లు కూడా చెప్పాడు ఆయన. నెక్స్ట్ సెకండ్ ఫిల్మ్ కూడా ఆయనతోటే మా ప్లానింగ్ రమా ఫిల్మ్స్. రెండు రకాలుగా ఆలోచించారు ఆయన, సక్సెస్ అయితే ఏంటి, సక్సెస్ అవ్వకపోతే ఏంటి తెలియదు కదా. ఇప్పుడు ఆయన పార్టీ పెడుతున్నారు, పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ జరిగి ఏంటి అనేది ఆయన అంటే ఆ మోడస్ట్ థింకింగ్ అండి. మేము గెలిచేస్తాం అనేది ఒక ఏదో గొప్ప పోకుండా మేము అనుకున్నట్టు రిజల్ట్ వస్తే మేము వెళ్ళిపోవాలి, చేయలేము. అప్పుడు ఒకవేళ చేయాల్సి వస్తే మీకే చేస్తాం కదా మళ్ళీ డేట్లు కూడా చెప్పారు. నిర్మాతల పరిస్థితి ఏంటి సార్, ఆ నిర్మాతల ఆలోచన ఏంటి సార్? రామారావు గారు రాజకీయాలకు వెళ్తున్నారంటే నిర్మాతలు అంతా ఏం మాట్లాడారు, ఏమనుకున్నారు? ఒకటండి, ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోతున్నారంటే ప్రొడ్యూసర్కి నష్టమే, మాకు ఒక రకం బాధే. బట్ స్టిల్ ఆయన సక్సెస్ కావాలనే కోరుకున్నాం అందరం. ఎందుకంటే అటువంటి నాయకుడు కావాలి దేశానికి. ఎందుకంటే ఆయన ఏదో నేను సేమ్ అయిపోవాలని ఒక గొప్ప కోసమో లేకపోతే ఇంకో దానికోసం కాదని సిన్సియర్గా ప్రజలకి ఇంతకాలం ప్రజలు మన ఆదరించారు, ఇంత స్టార్డమ్ తీసుకొచ్చారు, హీరోగా ఇన్ని సంవత్సరాలు మనకి మన సినిమాలు చూశారు, ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అంటే. అప్పట్లో కాంగ్రెస్ కూడా చూడండి 6 నెలలకు ఒక సీఎంని మార్చేసేవాళ్ళు, కొంచెం గందరగోళమైన పరిస్థితి ఉంది రాష్ట్రంలో అప్పట్లో. సో ఇలా కాదు, మనం రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన రైట్ టైం ఇది, ప్రజలకి సిన్సియర్గా ఏదో చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. మాకు తెలుసు అది, క్లోజ్గా ఉండేవాళ్ళం కాబట్టి. ఆయన పాపం ఒక మంచి దృక్పథంతో వెళ్తున్నారు, ఒక మంచి దీంతో అని అందరూ కూడా ఆయన వెళ్ళిపోతున్నారని బాధ ఒక పక్క ఉన్నా కాదు, ఆయన జెన్యున్గా సక్సెస్ అవ్వాలని కోరుకున్నామండి అందరం. ఎందుకంటే రాష్ట్రానికి అటువంటి నాయకుడు కావాలి అనేది. సూపర్ సార్. అయితే ఫిల్మ్ కెరీర్ ఒక 2 నిమిషాలు హోల్డ్ చేసి పర్సనల్గా వెళ్దాం సార్. ఇప్పుడు మీకు ఫ్యామిలీకి ఆయనకి దగ్గరగా ఉండి చూసేవాళ్ళం, ఫ్యామిలీ బాండింగ్ ఉందన్నారు కదా. సత్యనారాయణ గారికి అసలు ఈ రామారావు గారికి ఎలా ఉండేది సార్ బాండింగ్, ఏమని పిలుచుకునేవాడు వాళ్ళిద్దరు అసలు? అంటే మా బ్రదరు సిపాయి కూతురు ఫస్ట్ సినిమా హీరోగా చేశారండి, డిఎల్ నారాయణ గారు తీశారు. ఆ సినిమా ఫెయిల్యూర్ అండి, సక్సెస్ అవ్వాల, ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఏంటంటే విఠలాచార్య గారు పిలిచారండి మా బ్రదర్ని పిలిపించి, ఇంకా నువ్వు మళ్ళీ హీరో క్యారెక్టర్లే వేయాలని దాని మీదే కూర్చో, మాకు నువ్వు వాళ్ళ ఇండస్ట్రీలో విలన్స్ కొరత ఉంది, రాజనాల్ గారు తప్ప పెద్దగా వేరే ఇంకా వాళ్ళు ప్రామినెంట్గా విలన్స్ లేరు, హీరోలు చాలామంది ఉన్నారు కానీ విలన్స్ లేరు, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, నీ ఫిజిక్ ఉంది, విలన్ క్యారెక్టర్స్ వస్తే నువ్వు డినై చేయొద్దు, అటువైపు వెళ్ళిపోయిన ఆయన చెప్పారండి. అలా నాగేశ్వరరావు కూడా పిలిచి చెప్పారు. ఎందుకంటే ఇద్దరిది రామారావుది మా బ్రదర్ ముగ్గురిది కృష్ణా జిల్లా కదా, పక్క ఊళ్ళే కదా, ఆయన కూడా చెప్పారు. సో విఠలాచార్య గారు చెప్పడమే కాకుండా ఆయన కనకదుర్గ పూజ మహిమ, వరలక్ష్మి వ్రతం ఇట్లాన్నిట్లో క్యారెక్టర్ ఇచ్చి ఆయన చేశారు. సో అలా కొంతకాలం విలన్ క్యారెక్టర్లో వేసి చేస్తున్నప్పుడు రామారావు కూడా డిఎల్ నారాయణ గారిని పిలిపించి, మీ సిపాయి కూతురులో హీరో ఎవరినో పెట్టావు కదా, ఒకసారి తీసుకురా చూద్దాం అని చెప్పి తీసుకెళ్తే ఆయన తీసుకెళ్ళి ఆయన బెస్ట్ విషెస్ చెప్పి సక్సెస్ అవ్వాలని చేసి, తర్వాత ఆ సినిమా రిజల్ట్ తెలుసు కదా, ఆడలేదు కదా. సో విలన్గా అలా చాలా కాలం చేస్తున్న తర్వాత ఫస్ట్ బ్రేక్ రామారావు ఇచ్చారు ఉమ్మడి కుటుంబంలో. ఒక అంటే 4 బ్రదర్స్ స్టోరీ అండి. దాంట్లో మా బ్రదర్ది వన్ ఆఫ్ ది బ్రదర్స్. సో ఆయన ఫస్ట్ బ్రేక్ ఇచ్చి విలన్ నుంచి ఒక క్యారెక్టర్ రోల్, ఒక పేతాస్ రోలు, ఒక సెంటిమెంట్ ఉన్న రోల్ ఇచ్చి
చేశారు. మంచి పేరు వచ్చింది, మా బ్రదర్ కూడా బాగా చేశారని పేరు వచ్చింది. సో ఫస్ట్ బ్రేక్ విలన్ నుంచి ఆయనే ఇచ్చారు. ఓకే. ఇక అప్పటి నుంచి ఆయన మొదలెట్టి రామారావు ఎన్ఐటి సంస్థలో ప్రతి సినిమాలో మా బ్రదర్ని కంపల్సరీగా ఉండాలనుకునేవారు. ఆయన సినిమాల్లో ఇవ్వడమే కాకుండా అప్పట్లో కృష్ణావతారం అని ఒక సినిమా వచ్చింది, గుర్తుంది రామారావు. అది తీస్తున్నప్పుడు ఏంటంటే దుర్యోధన క్యారెక్టర్కి రంగారావు అనుకున్నారు. రంగారావు డేట్స్ ఏదో మ్యాచ్ అవ్వట్లేదు, రామారావు డేట్స్కి ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ప్రొడ్యూసర్లు ఏంటంటే రామారావుని దుర్యోధనుడు కూడా మీరే వేసేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే అప్పట్లో కృష్ణ పాండవ్యం ఆయన రెండు చేశారు, గుర్తుందా, శ్రీకృష్ణ పాండవ్యం. సో మీరు చేశారు కదా, ఇది కూడా మీరే వేసేయండి, రంగారావు డేట్స్ కుదరట్లేదంటే, మొన్నే కదా నేను చేశాను కృష్ణ పాండవ్యం, మళ్ళీ వెంటనే చేస్తే బాగోదు, నేను ఒక సజెషన్ ఇస్తాను, సత్యనారాయణ చేత వేయించండి, నాది భరోసా అనగానే, అదేంటి రంగారావు అనుకున్న క్యారెక్టర్ సత్యనారాయణ చేత ఎలా వేస్తాం అంటే, ఇంకా మా బ్రదర్ పైకి వస్తున్నాడు కదా అప్పటికే, దుర్యోధన క్యారెక్టర్ అంటే మరి అసలు ఎంత పవర్ఫుల్గా ఉండాలి, అదేంటంటే నాది బాధ్యత, నన్ను నమ్మండి, బాగుంటాడు తను, కానీ ఒక షెడ్యూల్ చూడండి, మీరు కానీ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ ఖర్చు అంతా నేను ఇచ్చేస్తాను, ఆ షెడ్యూల్కి అయిన ఖర్చు నేను ఇచ్చేస్తాను, మళ్ళీ దుర్యోధన నేనే వేస్తాను మీరు అడిగినట్టు. ఫస్ట్ నా మాటని సత్యనారాయణ పెట్టినంటే వాళ్ళు ఆయన అడిగిన తర్వాత మరి ఆయన భరోసా ఇచ్చిన తర్వాత తప్పదు కదా. కృష్ణావతారంలో మరి ఎంత పేరు వచ్చిందో దుర్యోధనగా మీకు తెలుసు. అంటే ఆ రకంగా ఎంకరేజ్ చేశారు మా బ్రదర్ని. తర్వాత తమ్ముడు అని సొంత తమ్ముళ్ళగా ట్రీట్ చేశాడు. మామూలుగా అందరినీ గారు అని పిలుస్తాడు ఆయన జనరల్గా. మా బ్రదర్ని మాత్రం రాజశేషాడని సొంత తమ్ముళ్ళగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాడు. అంత ఆత్మీయమైన అనుబంధం ఉండేది. చాలా సినిమాలు మొత్తం మ్యాక్సిమం కలిసే చేశారు, ఇద్దరు సినిమాలు 100 సినిమాలు వాళ్ళిద్దరు కలిసి, వాళ్ళిద్దరు కాంబినేషన్ 100 ఫిలిమ్స్ ఉన్నాయి. ఓ వెరీ గుడ్ అండి. మామూలు బాండింగ్ కాదు, ఫ్యామిలీతో నందమూరి కైకాల ఫ్యామిలీ బాండింగ్ అనేది మామూలు లేదు.